కాంగ్రెస్ పాలనలో నిర్బంధన పాలన నడుస్తుంది. ఏదైతే ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఎమర్జెన్సీ రాజ్యం నడుస్తుందని చెప్పి కేటీఆర్ గారు తన సిరిసిల్లలో నిర్బంధం నడిపించిన తీరు మర్చిపోయిన అనుకుంటారు ప్రజలు. కేసీఆర్ ప్రతిసారి సిరిసిల్లకు పోయినప్పుడు 24 గంటల ముందు మా కార్యకర్తను అరెస్ట్ చేసేవారు. వారానికి 2 సార్లు పోతే 2 సార్లు అరెస్ట్ చేసేవారు. ఆయన హైదరాబాద్ చేరుకునే వరకు విడుదల చేసేవారు కాదు. అది నిర్బంధం అంటే. ఇసుక లారీలతో ఆ ఊరేంటి అక్కడ ఒక మనిషిని చంపిస్తే తొక్కి మా మీరాకుమార్, తెలంగాణ ఇచ్చిన దేవత మీరాకుమార్ గారు సందర్శిస్తుంటే కూడా అవకాశం ఇవ్వని మీరు, ధర్నా చౌక్ని ఎత్తేసిన మీరు, ఎన్నో వేల సార్లు హౌస్ అరెస్టులు చేసిన మీరు ఇలా నిర్బంధం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిర్బంధం అంటే నిజమైన నిర్బంధం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అధికారులు నిర్బంధాలు పనిచేశారు. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు, మంత్రులకు ఫైల్ వచ్చేవి కావు, మొత్తం కూడా సీఎంఓ నుంచి నడిపించినటువంటి సంబంధం. అది నిర్బంధ పాలన. నిజమైన ప్రజాపాలన మొదలైంది ఎప్పుడు? పోయిన డిసెంబర్ 7నే మొదలైంది. ఇలా ముఖ్యమంత్రి, మంత్రులు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. ధర్నా చౌక్ సజావుగా నడుస్తూ ఉంది. ఇలా హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, కేటీఆర్ విచ్చలుడిగా మాట్లాడుతున్నారంటే ఇది కాంగ్రెస్ మార్కు పాలన. ప్రజాస్వామ్యం విలువలు ఉన్నవేమో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఇచ్చం కూడా మీరు మాట్లాడగలుగుతున్నారు. మీరు మాట్లాడిచ్చినారా మా టీఆర్ఎస్ హయాంలో? అసలు నిర్బంధ పాలన జరిగించిన మీరు కేటీఆర్ నిర్బంధం గురించి మాట్లాడితే సిరిసిల్ల గుర్తుకొస్తుంది. బాబు, మీరు నడిపినటువంటి నిర్బంధ పాలన ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం నడపలే. ఆయన మళ్ళీ చెప్తా ఉన్నాను, కేసీఆర్ కుటుంబం ఈ దేశంలోనే అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న కుటుంబము. సో మళ్ళీ వాళ్ళకి తెలంగాణలో మనగడ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని మేము ఏడాదిలో అభివృద్ధి చేశామంటున్నారు కదా, మరి ఇది చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అంటారు. చెప్పుకోవడంలో కొద్దిగా వెనుకంజలు ఉన్న వాటం వాస్తవం. రేవంత్ రెడ్డి గారి ఆలోచన మనం పనులు చేసుకుంటూ పోతా ఉన్నాం, వెనక్కి తిరిగి చూడకుండా పని చేసుకుంటూ పోతా ఉన్నాం. ప్రజలు అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నాం. ప్రచార ఆర్భాటాలు తక్కువ ఉన్నాయి మాయి. కేసీఆర్ గారు 100 కోట్ల పని చేస్తే 30 కోట్లు ప్రచారం చేసేది. మేము అట్లా వృధా చేయదలుచుకోలేదు. పనులు చేసుకుంటూ పోతాం, ఇచ్చిన వాగ్దానం పూరించుకుంటూ పోతా ఉన్నాం. ప్రజలకు గ్రహిస్తారని అనుకుంటా ఉన్నాం. ఆర్భాటం, ప్రచారం కొద్దిగా వెనకబాటు ఉన్న వాట వాస్తవం, దాన్ని సరి చేసుకుంటాం.